ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? నీ విశ్వాస స్థాయి ఎలా ఉంది? నామకార్థ భక్తి కలిగి ఉన్నావా? నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా? నామకార్థ భక్తి అని చెప్పానంటే పైన భక్తి కలిగి ఉన్నట్లు జీవిస్తూ ఉంటారు, కానీ లోపట దేవుని పట్ల పరిపూర్ణ భక్తి ఉండదు, విశ్వాసం కలిగి ఉండరు. ఏదో పైపైన మాత్రం ఏదో విశ్వాసం ఉన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. నామకార్థ భక్తికి ఇస్కరియోతు యూదా ఒక చక్కని ఉదాహరణ. యేసు ప్రభుతోటి 3.5 ఏళ్ల పాటు తిరిగాడు. దేవుడు చేసిన అనేక అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, కానీ అతనిలో ఎటువంటి మార్పు లేదు. ఒక చిన్న ముద్దు పెట్టి 30 వెండి నాణేలకు యేసు ప్రభు నమ్మేశాడు. దాన్ని నామకార్థ భక్తి అంటారు. కానీ పరిపూర్ణ విశ్వాసం అంటే ఏంటని చెప్పానంటే, అబ్రహాం గారికి తన 100 ఏళ్ల నాడు ప్రభు ఒక చక్కని కుమారుణ్ణి బహుమతిగా ఇస్తే, కానుకగా ఇస్తే, ఉన్న ఒకగానొక కుమారుని చక్కగా అల్లారు ముద్దుగా అబ్రహాం పెంచుకుంటా ఉన్నాడు. ఒకనొక నాడు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై, అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించని చెప్పానంటే మారు మాట మాట్లాడకుండా ఆ కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించబోయాడు. అది నిజమైన విశ్వాసం అని చెప్పానంటే. ఈరోజు నువ్వు నామకార్థ భక్తి కలిగి ఉన్నావా? నిజమైన విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నావా? పరిశీలన చేసుకో.